వాహనదారులకు అదిరిపోయే గుడ్ న్యూస్. పెండింగ్లో ఉన్న ట్రాఫిక్ చలానాలపై మరోసారి భారీ డిస్కౌంట్ ఇచ్చేందుకు పోలీస్ శాఖ సిద్ధమవుతుంది. పెండింగ్లో ఉన్న చలానాలు వసూలు చేసేందుకు ఈ మేరకు నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. గత ఏడాది పెండింగ్ చలానాలపై రాయితీ ఇవ్వగా ఫైన్లు కట్టేందుకు వాహనదారులు ఎగబడ్డారు. రాయితీ ఉన్న సమయంలో దాదాపు 300 కోట్ల వరకు పెండింగ్ చలానాలు వసూలయ్యాయి. మరోసారి ఇలాంటి ఆఫర్ ఇచ్చేందుకు పోలీస్ శాఖ కసరత్తు చేస్తుంది. ఇందుకు సంబంధించి ఉత్తర్వులు త్వరలోనే వెలువడే అవకాశం కనిపిస్తుంది. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే పోలీసులు చలానాలు విధిస్తారు. ఎక్కడ ఎలాంటి తప్పు చేసినా ఫోటోలు క్లిక్ మనిపించి ఆన్లైన్లో చలానాలు పంపిస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ట్రాఫిక్ పోలీసులు చలానాలు విధిస్తున్నారు. హైదరాబాద్ నగరంతో పాటు ఇతర చిన్న నగరాల్లో ట్రాఫిక్ పోలీసులు కెమెరాలతో ఫోటోలు తీసి చలానాలు విధిస్తున్నారు. ఇక ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో నిబంధనలు ఉల్లంఘించిన వారు ఈజీగా దొరికిపోతున్నారు. వీడియోలో వాహనాలను ఆధారంగా గుర్తించి జరిమానాలు విధిస్తున్నారు. అయితే ఈ చలానాలు వసూలు చేయడం ట్రాఫిక్ పోలీసులకు కష్టంగా మారింది. ఎక్కడైనా చెకింగ్ నిర్వహించినప్పుడు వాహనం నెంబర్ ఆధారంగా చలానాలు పెండింగ్లో ఉంటే అప్పుడు వసూలు చేస్తున్నారు. తనిఖీల సమయంలో మాత్రమే పెండింగ్ చలానాలు ఎక్కువగా వసూలు అవుతూ ఉన్నాయి. చాలామంది వాహనదారులు ఆన్లైన్లో తమ పెండింగ్ చలానాలు చూసుకున్నా దొరికినప్పుడు కట్టుకుందాంలే అనుకుంటూ లైట్ తీసుకుంటున్నారు. ఇలా ఒక్కో వాహనంపై 10ల సంఖ్యలో చలానాలు పెండింగ్లో ఉండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో భారీ రాయితీ ప్రకటిస్తే పెండింగ్ చలానాలు వసూలు అవుతాయని పోలీసులు భావిస్తున్నారు. గత ఏడాది మార్చి 31వ తేదీ నాటికి రాష్ట్రంలో మొత్తం 2.4 కోట్ల చలానాలు పెండింగ్లో ఉండగా వీటిని వసూలు చేసేందుకు భారీ రాయితీ ప్రకటించారు. బైకులపై 75%, మిగిలిన వాటికి 50% రాయితీ ఇచ్చారు. దీంతో వాహనదారుల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. పెండింగ్ చలానాలు చెల్లించేందుకు ఎగబడ్డారు. 45 రోజుల వ్యవధిలోనే దాదాపు 300 కోట్ల పెండింగ్ చలానాలు వసూలయ్యాయి. అప్పుడు దాదాపు 65% చలానాలు చెల్లించగా ప్రస్తుతం మళ్లీ పెండింగ్ చలానాల భారం పెరుగుతుంది. దీంతో మరోసారి రాయితీ ప్రకటించేందుకు పోలీసులు రెడీ అవుతున్నారు. మరోవైపు ఇవాళ హైదరాబాద్లోని ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నగరంలోని ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం క్రిస్మస్ వేడుకలు నిర్వహించనుంది. ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటున్నారు. ఈ కారణంగా సాయంత్రం 5 నుంచి రాత్రి 9 గంటల వరకు పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు తెలిపారు. ఏఆర్ పెట్రోల్ బంక్ కూడలి నుంచి బషీర్బాగ్ బీజేఆర్ విగ్రహం కూడలి వైపు ట్రాఫిక్ను అనుమతించరు. నాంపల్లి లేదా రవీంద్ర భారతి వైపు పంపిస్తారు. అబీట్స్ గన్ ఫౌండరీల వైపు నుంచి వచ్చే ట్రాఫిక్ను బషీరాబాగ్ బీజేఆర్ విగ్రహం కూడలి వైపు అనుమతించరు. ఇటు సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఇవాళ ఎట్ హోమ్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కారణంగా ట్రాఫిక్ మళ్లింపులుంటాయని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 8 గంటల వరకు లోతుకుంట టీ జంక్షన్, ఎంసీఈఎంఈ సిగ్నల్, లాల్ బజార్ టీ జంక్షన్, తిరుమలగిరి ఎక్స్ రోడ్, సికింద్రాబాద్ క్లబ్ ఇన్ గేట్, టివోలి కూడలి, ప్లాజా ఎక్స్ రోడ్, సిటీఓ ఎస్బీఐ జంక్షన్, రసూల్పుర పిఎన్టీపై వంతెన, గ్రీన్లాండ్, మోనప్ప కూడలి, ఖైరతాబాద్ వివి విగ్రహం జంక్షన్ వద్ద, పంజాగుట్ట, ఎన్ఎఫ్సిఎల్, ఎన్టీఆర్ భవన్, జూబ్లీహిల్స్ చెక్పోస్టుల వద్ద ట్రాఫిక్ నిలిపివేయనున్నారు.